హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే 31 డిసెంబర్ 31 రోజు అనమాట. సో నైటే మేము ముగ్గులు వేసేస్తున్నాము. 10 కట్లా మొదలు పెట్టామన్నమాట. ఇంకా మార్నింగ్ కొంచెం బిజీ ఉంటుంది కదా. సో రికినాన్ బర్త్డే కాబట్టి అందరూ కంపల్సరీగా మెసేజ్ చేస్తూ ఉంటారు, రిప్లై ఇవ్వాలి, స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అందుకోసమని అలా అని కాకుండా ఇంకా మా ఓనర్ వాళ్ళు కూడా ముందు రోజే వేసేద్దాంరా, మార్నింగ్ ఎవ్వరికి కూడా కుదరదు కదా అని అన్నారు. సో వాళ్ళ కోడలు మౌనిక, నేను, పింకీ, ఆంటీ ఇంకా మేము వేసేస్తున్నాం అనమాట. సో వీళ్ళకైతే నేను కొంచెం డిజైన్ వేసి ఇచ్చేసాను అనమాట. ఏంటంటే నాకు కొంచెం ఒక బ్లౌజ్ అర్జెంటుగా ఇచ్చేది ఉంది. 12 అయినా పర్లేదు అక్క, నాకు ఇవ్వండి, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా అనింది ఒక కస్టమర్. సో నేను ఇంకా వీళ్ళకి డిజైన్ వేసిచ్చి అప్పుడప్పుడు అలా వస్తూ అంటే కొంచెం కలర్స్ నింపుతూ వెళ్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడైతే చిన్నగా డిజైన్ వేస్తున్నాను. ఏంటి మనం నార్మల్గా ఫోన్లో చూస్తూనే వేస్తానన్నమాట. సో ఎప్పటి డిజైన్ అప్పుడే సెట్ చేసుకొని వేస్తాను. ముందు రోజు అంటే ప్రాక్టీస్ చేసి వేయడము మన వల్ల కాదనమాట. సో ఇంకా ఫైనల్గా ఎలా వస్తుందో తప్పకుండా చూడండి. మీరు సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో ఏంటి, కేక్ కట్ చేశారా? కొంతమంది కట్ చేస్తా అంటారు, కొంతమంది కట్ చేయను అంటారు. సో కేక్ కట్ చేశారా ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో తనే అనమాట మౌనిక, మా ఓనర్ ఆంటీ వాళ్ళ కోడలు. సో తను స్వీటీ, ఇంకా మా అపార్ట్మెంట్స్లో ఉంటుందన్నమాట. సో మేమందరం కూడా చక్కగా కలర్స్ వేస్తున్నాము. సో చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ మన చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. నాకైతే చాలా గుర్తొస్తాయి అన్నమాట. ఇంకా నానైతే 12 వరకు మెలకువతో ఉండి కేక్ కట్ చేయడము, అండ్ ఇంకా రిక్కి పుట్టిన టైం కూడా ఇట్లాంటిదే కాబట్టి సో 31 నైటే ఇంకా పెయిన్స్ రావడము, రిక్కినాని మార్నింగ్ అంటే జనవరి 1 రోజు ఇంకా మధ్యాహ్నం 12కి అట్లా డెలివరీ కావడం అనేది జరిగింది కాబట్టి ఇంకా ఆ మెమరీస్ అన్నీ ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాము. సో ఇంకా రిక్కినాని బర్త్డే ఉంది కాబట్టి సో ముందే ఈ ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నాము. సో ఇంకా మా వారు కిందికి రమ్మంటే రానని అక్కడ నుండే వీడియో తీస్తున్నారనమాట. సో అది నాకు షేర్ చేశారు, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా మా ముగ్గు అయితే ఎలా ఉంటుందంటే ఇంకా నేనైతే మురిసిపోతూ ఉన్నానన్నమాట. సో వీళ్ళేమో వేస్తున్నారు, నాకేమో స్టిచ్చింగ్ ఉండింది. సో తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చేసానమాట. సో అప్పుడప్పుడు కలర్స్ చూస్తూ ఉన్నాను, అంటే ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది అన్న టెన్షన్ బాగుంటుంది. ఎందుకంటే అందరు చూస్తారు కదా ఎలా ఉంటుంది అనేసి. సో అందుకోసమని, అండ్ నాకు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి అందుకోసమని. సో కొంచెం పెద్దగా వేస్తే బాగుంటుంది కదా అనేసి కొంచెం పెద్దగా వేసామన్నమాట. సో ఇప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఇంకా అవుట్లైన్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అవుట్లైన్స్ అన్నీ కూడా మౌనిక వేస్తుంది. నార్మల్గా డిజైన్ వేసి నేను వెళ్ళాను అనమాట. సో కొంతవరకు అయితే ఇంకా తను కూడా వేస్తుంది అనమాట. ఎలా వేయాలి ఏంటి అనేది మేము డిసైడ్ అవుతున్నాము. సో ఇంక ఇవంతా కలర్స్ నింపిన తర్వాత చాలా బాగా వచ్చింది. అరౌండ్గా 11:30 అయిందనమాట. సో ఈ డిజైన్ ఫిల్అప్ చేసి అవుట్లైన్ ఇచ్చేసరికి అంటే సైడ్ వాల్స్ కూడా సెట్ చేయాలి కదా. సో చక్కగా ముచ్చట పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మేము. ఇంకా మా వారు కూడా పైనుండి మాతో ముచ్చట పెడుతున్నారు, కిందికి రమ్మంటే రాలేదన్నమాట. ఏంటంటే ఫుల్ అలసిపోయారు తను కూడా. సో అందుకోసమనే ఇంకా 12 తర్వాత కూడా కేక్ కటింగ్ ఉంది కదా, అందుకోసమని కాసేపు పడుకొని అనేసి నేను కూడా అనుకున్నాను అనమాట. సో రిక్కినాని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంకా మేమే ఈ ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేస్తామన్నమాట. సో ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అనేది అయితే చూస్తున్నాము. మీరైతే ఎలాంటి ముగ్గులు వేశారు ఏంటి అనేది నాకు ఇన్స్టాలో కూడా నాతో షేర్ చేసుకోవచ్చు మీరు కంపల్సరీగా. ఒకవేళ ఆ ముగ్గులో ఏదైనా నచ్చితే నేను యూట్యూబ్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే నేను కూడా వేస్తున్నాను, ఎందుకంటే నా మనసు అంతా ఇక్కడే ఉందన్నమాట. సో పైపింగ్ అంతా వేశాను. హెమ్మింగ్ కోసం ఇంకా శివాని ఉంటుందన్నమాట. సో తనకు పంపించాను, తను వేసిస్తా అనింది ఆ నైట్ కూడా పాపము. సో తనకు పంపించాను. ఇంకా ఇక్కడైతే మేము
కలర్స్ ఏవైతే బాగుంటాయి, ఒక్కొక్కసారి వేరే కలర్ వేస్తున్నాము, ఇంకా బాగాలేదనేసి మళ్ళీ దాన్ని సెట్ చేస్తూ ఫైనల్ లుక్ అయితే ఎలా వస్తుంది అనేది చూడండి. ఇంకా అయితే మేము ఆధారంలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేశాను కదా, చాలా బాగా షేర్ చేసుకునే వాళ్ళము. 50 రూపీస్ అలా కలెక్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇంకా డాడీ కూడా చాలా గుర్తొస్తూ ఉంటాడు. ఏంటంటే ప్రతి సెలబ్రేషన్ కూడా చాలా బాగా చేస్తుండే, అందుకోసం అనమాట. సో ఈ కేక్ కటింగ్ కానివ్వండి, ఏదైనా సెలబ్రేషన్ ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసేవాళ్ళము. అంటే మీరు నా వీడియోస్ ఫస్ట్ నుండి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సెకండ్ ఇయర్ అనమాట, ఇంకా నాన్న లేకుండా సెకండ్ టైం అనమాట. పోయిన ఇయర్ అసలు మేము సెలబ్రేషన్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందు అంకుల్ వచ్చేసి ఇంకా ప్రతి ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం కదా అన్నట్టు, ఇంకా అంకుల్ తను ముందట పడి తెప్పించాడనమాట కేకు. సో ఎలా అయినా మెమరీస్ ఉండిపోతాయి కదా, కొంచెం బాధగానే అనిపిస్తుంది. సో తప్పదు కదా, కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. ఇంకా నాన్న ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనేది వీడియోస్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి అయితే, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అసలు ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అర్థం కాదనమాట. ఇంకా ఏం తప్పదు కదా, మనం ఒక్కరమే కాదు కదా. గేట్లు అయితే లోపల ఉంటాయి కదా, డోర్ అయితే ఇప్పుడే ఫోటో దిగుతాం. ఇంకా గిట్ల వేద్దామా, ఇక అద్దురు బాగా ఓవర్ అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ ఒకటి కావాలి, కదా, మళ్ళీ ఒకటి వేయాలి కదా. అదేంటిది ఎల్లో కలర్ వేయాలి. సేమ్ పెయింటింగ్ ఎరా, రేపు పొద్దున తీద్దాం మళ్ళీ ఒకసారి. అందుకే ఎంట్రీలో ముగ్గేయంగా నేను వీడియో తీపించింది, ఎందుకు అనుకుంటాను. తిరుపతి మాడ వీధులలో ఉన్నట్టే ఉన్నది రా పింక్, సేమ్ డిటో. కానీ నాకు ఇంకా అక్కడ నుండి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇంకా అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా కేక్ కటింగ్కి రెడీ చేశారు. సో ఫోన్ చేశారనమాట. ఇంకా అక్కడ ముగ్గు వేయడం అయితే కొంతవరకు అయితే అయింది. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి ఫినిష్ చేసుకోవచ్చు కదా అనేసి అయితే వచ్చానమాట. మెయిన్గా ఇంకా రిక్కినాని బర్త్డే ఉంది కదా, సో ఇంకా అక్కడ ఎల్లో శారీ ఉంది కదా కవిత ఆంటీ, తన బర్త్డే కూడా ఈ రోజేనంట. సో ఇంకా వాళ్ళిద్దరితోటి కేక్ కట్ చేపిస్తామనేసి కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట. ఇంకా ఈ స్పాన్సర్ అంతా కూడా అంకులే స్పాన్సర్ చేశారు. సో ప్రతిసారి కూడా నాన్న లేదు అందరు కలిసి చేసుకునే వాళ్ళు అనమాట. సో ఈసారి అంకుల్ ఒక్కడే స్పాన్సర్ చేశారనమాట. సో తనే అన్నీ తెప్పించారు. ఇంకా కవిత ఆంటీ బర్త్డే కూడా కదా, ఆ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ అవుతుంది అన్నట్టుగా. అండ్ రిక్కి నాని బర్త్డే కాబట్టి చూస్తారు కదా, ఇంకా ఇద్దరిని కలిపి కేక్ కట్ చేయిస్తున్నారు. సో మేమే అంటున్నాము అంకుల్ మీరు కూడా ఉండండి అనేసి. సో అందరం కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఏదేమైనప్పటికీ ఇక నాన్న అయితే తప్పకుండా గుర్తొస్తాడు. ఇంకా దాన్ని నేను దాచుకోవాల్సిందే, ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి ఇంకా తనతోటి ఎక్కువ డిస్కషన్ చేయలేం కదా. అందుకని నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కువ డిస్కషన్ చేయను అనమాట, నార్మల్గా ఉండిపోతాను. ఎక్కువ హ్యాపీ మూమెంట్స్నే గుర్తు చేసుకుంటాను అనమాట నాన్నకి సంబంధించినవి. అందుకోసమని ఇంకా అట్లాంటి టైంలో కూడా ఎక్కువ డాడీ ఇలా చేసేవారు అలా చేసేవారు, అందరినీ గ్యాదర్ చేసి మిర్చీలు, సమోసా, థమ్స్ అప్, మాజా అండ్ కేక్స్ ప్రతి ఒక్కటి మా ఇంట్లోనే అసలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఎట్ ద ఫస్ట్ టైం
ఇంకా అంకుల్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నామన్నమాట. సో, అప్పటికి కూడా అంకుల్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా సెలబ్రేషన్ మేమున్నంత వరకైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఉన్నంతలోనే బాగా అనిపించింది. తను రుచిత ఇంకా చిన్నపిల్లలు రాలేదనమాట మా ఇంటి పక్కనే. అండ్ ఇంకా చాలామంది లేరు అక్కడ. అసలు మనం కౌంట్ చేసింది వేరు, అక్కడ వచ్చిన వాళ్ళు వేరు. ఇంకా నైట్ అయింది కదా, సో కొంతమంది పడుకున్నారు, లేవలేదనమాట. సో ఇంకా కొంత లేటుగా వేరే వదిన కళా వదిన వచ్చింది. మహేందర్ అన్నయ్య లేడు, చాలామంది లేరనమాట. కొంతమంది ఏమో పడుకున్నారు, కొంతమంది ఊర్లో లేరనమాట. ఇంకా మా సిస్టర్ శ్రీలత అండ్ మహేందర్ వాళ్ళందరూ లేరు. మా ఇంటి ఇంకా పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఆ కాలనీ వాళ్ళు. ఇంకా బుచ్చయ్య అంకులు, ఆంటీ వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు ఉన్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళాము. అసలు వస్తారా రారా అనుకున్నారట అంకుల్. ఇంకా వెళ్ళకుండా ఎలా ఉంటాము, వెళ్తాం కదా తప్పకుండా. సో వెళ్ళాము. సెలబ్రేషన్ అయితే చాలా బాగా సింపుల్గా అయినప్పటికీ కూడా చాలా బాగా అనిపించింది. ఉన్న కాసేపు కూడా బాగా అనిపించింది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఉన్న ఒక 1 అవర్ కూడాను. సో ఒకటే వరకు అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసి యాస్టీజ్గా నా ముగ్గులు ఉన్నాయి కదా, అది అంటే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా పడుకునేసరికి అయితే 2 అట్లా అయింది. అందుకోసమనే ముగ్గులు తొందరగా వేసేసామన్నమాట. మేము ముందే అనుకున్నాము ఈ సెలబ్రేషన్ అంతా జరిగితే అలాగే అవుతుంది అనేసి ముందే అనుకొని ఇంకా భోజనం చేసిన తర్వాత మొదలు పెట్టేసామన్నమాట. ఇంకా అప్పటికి 10 అయింది. ఇంకా నేను ఒక బ్లౌజు ఫినిష్ చేసే వరకు 11 అట్లా అయింది. వాళ్ళు కలర్స్ అవి ఇవన్నీ సెట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. థాంక్యూ. హ్యాపీ న్యూ ఇయర్ సజన్. వదినకి పిల్లలకి. అయ్యో స్పీకర్ ఆన్ చేస్తుంది, అందరికి చెప్పు ఒకసారి. ఇంకా ప్రతిసారి కూడా విష్ అనేది కంపల్సరీగా అన్నయ్య వదిన పిల్లలైతే చేస్తారనమాట. సో వాళ్ళు కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా నాన్న ఉన్నప్పుడైతే చుట్టాలందరికీ కూడా మార్నింగ్ అయినాక మంచిగా టీ తాగేసి కూర్చొని నైట్ చేసే వాళ్ళందరికీ చేసేవాడనమాట. సో అందరు గుర్తు చేశారు ఫోన్ చేసి. నానున్నప్పుడు ఇలా ఫోన్ చేసేవారు, అందరు గుర్తు చేశారనమాట. మార్నింగ్ లేచి టీ తాగుతూ ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్కి చుట్టాలకి మెసేజ్లతో సహా మెసేజ్లు చేయడమే కాకుండా ఇంకా ఫోన్ కూడా చేసేవారనమాట. ఏంటంటే మెసేజ్ చేస్తే నార్మల్గా మన మెసేజ్ మాత్రమే వెళ్తుంది, అదే ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా తెలిసిపోతుంది అని చెప్తూ ఉండేవారు. సో అందరూ గుర్తు చేశారనమాట. ఈ టైంకి నాన్న ఫోన్ చేసేవారు అలా అన్ని చుట్టాలందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట మార్నింగ్ ఫోన్ చేసి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి నాతో చెప్తున్నారనమాట, ఈ టైంకి నాన్న మనకి ఫోన్ చేసేవారు కదా, గుర్తు చేసేవారు కదా అని. బర్త్డే టు యూ. ఏం పేరు ఉండే? నితీష్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కవిత హ్యాపీ బర్త్డే టు యూ. ఈ శుభవేళలో ఈ వేళలలో ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, ఎంతో సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కవిత హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పాడుతున్నారో అంకుల్కి అయితే చాలా టాలెంట్ ఉందన్నమాట. సో మన వినాయక చవితి వీడియోలో అయితే చక్కగా ఏమంటారు డాన్స్ కూడా చేశారు. సో సింగర్ అండ్ జాబ్ చేస్తారనమాట అంకుల్. సో చాలా బాగా డాన్స్ చేస్తారు, చాలా బాగా పాడతారనమాట, చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఇంక ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా నాన్నని గుర్తు చేస్తూ ఉన్నారనమాట. సో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ గుర్తు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా దామోదర్ అన్న ఉన్నప్పుడు ఇలా ఉండే అలా ఉండే చక్కగా అనిపించేది, ఒక ఏమంటారు ఆ ఏరియాకి ధైర్యంగా అనిపిస్తుండే అన్నట్టుగా నాన్న గురించి చాలా బాగా చెప్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే
నాన్న ఉన్నప్పుడు ఎంత సపోర్ట్ చేసుంటే వీళ్ళు అంత చక్కగా చెప్పుకుంటారు కదా! సో, కాలనీ వాళ్ళు. ఇంకా నాకు కూడా ఆ మాటలన్నీ వింటా ఉంటే చాలా ప్రౌడ్‌గా అనిపించిందనమాట. సో, నాన్న గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుకోవడం. ఈ 31st నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. నాకంటే ఎక్కువ వాళ్ళకే మెమరీస్ ఉంటాయి కదా! నేనెప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేదాన్ని. సో, ఇప్పుడొచ్చి ఇక్కడ ఉంటున్నాను కానీ అసలు నార్మల్‌గా ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేదాన్ని. సో, ఇంకా రుచిత, శ్రీలత, ప్రత్యూష వీళ్ళకి ఎక్కువ బాండింగ్ ఉండేదనమాట. సో, వాళ్ళైతే చాలా అప్పుడు బాధపడ్డారనమాట. సో, మన చుట్టాలు కూడా అలా ఉండరేమో ఒక్కొక్కరు అనిపించే అంతగా అనమాట. సో, వాళ్ళకి చాలా మంచి బాండింగ్ ఉండే. రేపు పార్టీ ఉన్నదా మళ్ళా? కొడుకు కాదు, మొక్కు మాది, గుండు మీది. అరే ఆంటీ వచ్చినాక తీయలేదు కదా అరకి. పార్టీ ఇవ్వండి. ఇదే అదే ఇదేనా? మరి ఇంకేంది? అబ్బా, ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేశాము అనేది. సో, మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు అనేది నా కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే థమ్స్ అప్, మాజా, స్ప్రైటు, మిర్చీలు అండ్ కేకు ఇవన్నిటితోటైతే ఈరోజైతే మేము ఇలా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ వీడియో విక్కీ నాని బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన షార్ట్ వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా చెప్పండి. ఇంక ఇక్కడైతే అంతాక్షరి ఆడుకున్నాం అనమాట. అందరూ కూడా అంటున్నారు మీరు షార్ట్స్ చాలా బాగా చేస్తున్నారు అనేసి. పర్టికులర్గా కవిత ఆంటీ అండ్ అంకుల్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారనమాట. ఇంకా మా వారికైతే ఫుల్ ఫ్యాన్ ఫిదా అయిపోతున్నారు. ఇంకా గణేష్ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేసి అయితే అంటున్నారనమాట. సో, అక్కడ టాపిక్ అంతా అదే నడుస్తుంది. అండ్ సాంగ్స్ కూడా చూపిస్తున్నారు. అండ్ మ్యూజిక్ వస్తుంది కదా, అందుకు కాపీ రైట్స్ పడతాయి అన్నట్టుగా నేను ఇంకా సౌండ్ అయితే తగ్గించాను. సో, మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.